మోక్షమ్మ వాళ్ళ ఫ్రెండ్స్‌తో ఆడుకుంటానంటే కిందకి తీసుకెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర వదిలేసాను. అదేమో అక్కడ ఆడుకుంటుందనమాట. నేను రిటర్న్ ఇంటికొచ్చినప్పుడు తలుపులు తీసేసి కిందకి వెళ్ళడం వలన పిలవకుండానే ఒక గెస్ట్ వచ్చిందనమాట. చూడండి మా ఇంట్లో అటు ఇటు ఎలా తిరుగుతుందో. మేముంటున్నది 4th ఫ్లోర్ అనమాట. ఎన్ని పావురాలు, ఎన్ని పక్షులుంటాయో మా ఇంటి పైన లెక్కే ఉండదు. ఇంకా పావురాల అరుపు ఎలా ఉంటదో తెలిసిందే కదా అందరికి. అని చెప్పి దెయ్యం అరిసినట్టు అరుస్తాయనమాట. మా మమ్మీ వాళ్ళు వచ్చారు కదా! మా డాడీ అయితే ఆ పావురాల అరుపుకి మేము ఎక్కడ భయపడిపోతామో అని చెప్పేసి మాకన్నా మా డాడీ ఎక్కువ టెన్షన్ తీసుకున్నారు. మా హస్బెండ్ వేరే డ్యూటీకెళ్ళినప్పుడు. మేము ఇక్కడికొచ్చిన స్టార్టింగ్‌లో భయపడేవాళ్ళం. తర్వాత నుంచి మాకు అలవాటయిపోయిందనమాట. ఇప్పుడు భయం లేదు. కానీ చాలా పావురాలు ఉంటాయి తెలుసా ఇక్కడ. ఇక్కడ వాటిని ఎవ్వరు ఏమీ అనరు. స్వేచ్ఛగా తిరుగుతాయనమాట. వాటికి అంత స్వేచ్ఛ ఇస్తే అవి మాకు స్వేచ్ఛ లేకుండా చేసేస్తున్నాయి. నేను మా ఇంట్లో కూర్చొని ఏదో ఆలోచిస్తున్నాను. ఇక్కడ ఈవిడేమో పార్క్‌లో కూర్చొని ఏదో ఆలోచిస్తుంది. దగ్గర దగ్గర 2 గంటల నుంచి ఈవిడ ఇక్కడే ఉందనమాట. ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? 2:30 అవుతుంది. ఆ పక్కన చూడండి బ్లాక్ ట్రాక్ షూట్ వేసుకొని ఒక హీరో బట్టలు తీస్తున్నారు. డ్యూటీకి వెళ్తూ బట్టలు తీయడం మర్చిపోయారేమో సైకిల్ ని పక్కన పెట్టేసి మరి వచ్చి బట్టలు తీస్తున్నారు అనమాట. ఎంతైనా మన హీరోలు గ్రేట్ అబ్బా. బయట డ్యూటీలే కాకుండా ఇంట్లో పనులు కూడా క్రమశిక్షణతో చేస్తారు.